అంతా కనపడకుండా వెళ్ళిపో. రైట్, డోర్ వేసేసి. రైట్, గుడ్ ఈవినింగ్ మై డియర్ ద విలేజ్ ఇన్వెస్టర్స్, followers, friends and students. Welcome to the village investors. So is my voice is clear or not? Can you please do check it and put it in the chat, every one of you, if it is clear. And how are you people are doing, my dear friends? ఎలా ఉన్నారు? వాయిస్ క్లియర్ వస్తుందా? Is it audible? Is it clear? Can you please do check it, every one of you? కొంచెం మీరు యాక్టివ్గా ఉండాలి. సరే 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 పెట్టేసి నేను వస్తాను. All right, wonderful, every one of you, dear. Now we are going to learn the biggest secret of multi-baggers. So the biggest secret to form or to find the multi-bagger is not not technical analysis, my dear friends. It's not about technical analysis. రైట్, ఓకే సరే, జాగ్రత్తగా వినండి. క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్కి వెళ్తాను. ఇది ఎవ్వరు ఎక్కడ ఇప్పుడు దాకా చెప్పలే, ఒకళ్ళిద్దరు చెప్పారు కానీ బట్ అంత బాగా చెప్పలే. సో కెన్ యూ సే వాట్ ఈజ్ అ సెక్టార్ అనాలసిస్? కెన్ యూ సే వాట్ ఈజ్ అ సెక్టార్ అనాలసిస్? It's the way to find the good business that pays big results. That's nothing but it's the way to learn the secrets of big money moving. Hey, what is a big money moving? What is a big money moving? Big money moving, that is important. Ante telusa? అయ్యా నువ్వు నేను పెడితే 1,00,000, 1,000, 1,00,000, మహా అయితే 1 crore లేదా 10 crore పెడతాం. బిగ్ బిగ్ పీపుల్ అంటే ఎవరు? FIIs, DIIs and HNIs. These people will put thousands of crores, sometimes lakh, 1,00,000 కోట్లు కూడా పెట్టేస్తారు ఒక్కొక్కసారి. అర్థమవుతుంది అనుకుంటా. సో కాబట్టి మనం చూడాల్సింది అతి ముఖ్యమైనది ఏంటి, మై డియర్ ఫ్రెండ్స్? సెక్టార్ అనాలసిస్. సెక్టార్ అనాలసిస్, నాట్ చార్ట్స్, క్యాండిల్స్ ఆర్ టెక్నికల్ అనాలసిస్. అవన్నీ ఒక్క పూట కూలి కోసం మనం చేసే పనులు అవుతాయి. మనం చూడాల్సింది పర్ అవర్. పర్ అవర్ మనం కూర్చున్న మన కోసం సంపాదించే ప్రాసెస్ని మనం చూడాలి. వాల్యూమ్ సరిగ్గా ఉందా? ఒక్కసారి చెక్ చేసుకోండి, మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, బికాజ్ ఇవి అందరికీ అందాలి. ఇక్కడ మనం నేర్చుకోవటానికి మనకు పెద్ద పెద్ద క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లు, RSIలు, ISIలు, ESIలు ఏం అవసరం లే. చిన్న బేసిక్ కామన్ సెన్స్ అనేది మనిషికి ఒకటి ఉంటుంది కదా, దేవుడిచ్చింది. అది ఉంటే చాలు, అది ఉంటే చాలు. దాని గురించి నేను ఇప్పుడు మీకు సీక్రెట్లు అన్నీ రివీల్ చేయబోతున్నా. నీట్గా నోట్స్ రాసుకోండి. డియర్ ఫ్రెండ్స్, డిడ్ యూ రిమెంబర్ ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్ గురించి ఎవరైనా నీ ఫ్రెండ్స్ డబ్బులు కనుక ఖర్చు పెడుతుంటే వాడికి ఒక మంచి శుభవార్త చెప్పండి. ఫ్రీగా మన విలేజ్ ఇన్వెస్టర్లో పోసగుచ్చినట్టు మన ఊరి లాంగ్వేజ్లో ప్రతి ఒక్కడికి అర్థమయ్యే విధంగా 0 నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఫ్రీగా చెప్తాను. ఈ సెక్టార్ అనాలసిస్ అనేది ఒక మహాసముద్రం. ఈ సెక్టార్ అనాలసిస్ అయిపోయే లోపల మార్కెట్లో గ్రిప్ వస్తుంది నీకు.
ఏ యూట్యూబర్ చేయలే, ఎవడు చెప్పని సీక్రెట్స్ నేను మీకోసం రివీల్ చేయబోతున్నా. వన్ బై వన్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అండ్ ఫ్రమ్ January 1st onwards I want to take weekly 2 classes. నిజంగా వీక్లీ 2 classes కావాలి అన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఏ రోజైతే బెటర్, వన్ డే అయితే, ఒక రోజు అయితే ఫ్రైడే, ఇంకొక రోజు ఎప్పుడు పెట్టుకుందామో జాగ్రత్తగా మీరే చెప్పండి. వెన్స్డే ఐ ఆమ్ ఫ్రీ, I want to take on Wednesday. Are you okay with that or not? You please mention, my dear, because ఈ సెక్టార్ అనాలసిస్ అనేది ఒక డే కంటిన్యూస్ ఒక 10 to 12 weeks మినిమం పడుతుంది. 10 to 12 weeks మినిమం పడుతుంది. కాబట్టి మై డియర్ ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద చాట్. అండ్ వన్ బిగ్ కండిషన్ ఈస్ దిస్ వీడియో హ్యాస్ టు రీచ్ thousands of people and the minimum target is 1000 likes. To get January 1st na oka video meeku ravali ante matram live lo you people has to go with 1000 likes undali. నేనేం మీ డబ్బులు అడగట్లే. నువ్వు లైక్ చేస్తే యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. వేల మందికి ఫ్రీగా చెప్పే క్లాసెస్ వెళ్తాయి. లక్షల వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మై డియర్ ఫ్రెండ్స్, మన అందరం విలేజ్ వాళ్ళం అయి ఉంటే డెఫినెట్గా మనకి హెల్ప్ చేయటం కంపల్సరీగా వస్తుంది. సాటర్డే సండే అయితే ఏం చేస్తారో చెప్పనా మై డియర్ ఫ్రెండ్స్? 2 కంటిన్యూస్ క్లాసెస్లో ఏ ఒక్క క్లాసు ఎఫెక్టివ్గా నేర్చుకోలేవు. మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వని యాక్చువల్లీ సండే పెడదాం అనుకున్నాను, కానీ సండే ఈజ్ ఎ డే, it's a holiday and it's a holy day. It should be happy day, it should be free day. Then happy ఎప్పుడు ఉంటుంది? ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో కొంచెం కనీసం కూర్చొని కూడన్న తింటే కొద్దిగా హ్యాపీ అనేది వస్తుంది. ఐ హోప్ యూ. నేను పెద్దగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ డిస్టర్బ్డ్ మై సెల్ఫ్. సో ఫ్రైడే, వెన్స్డే ఈ 2 నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. బట్ అతి ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1000 likes హ్యాస్ టు హిట్, నో సెకండ్ థాట్. ఎందుకంటే చాలామంది వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఒకప్పుడు లక్షలు అక్కడ ఇక్కడ డబ్బులు సమర్పించుకున్న వాళ్ళే. ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీకి వాల్యూ లేని సమాజంలో ఉన్నాం, అవునా కదా? పెనాయిల్ ఫ్రీగా ఇచ్చిన ఎవడు తీసుకోడు, డబ్బులు పెట్టి అయితే అందరు తీసుకుంటారు. ఐ హోప్ యూ గాట్ ఇట్ మై డియర్. సో లెట్ us సపోజ్ టుడే ఇవాటి పార్ట్ 1 సెక్టార్ అనాలిసిస్ నేర్చుకుందాం. క్విక్గా మొదలు పెడతాను, జాగ్రత్తగా వినండి, నోట్స్ నీట్గా రాసుకోండి. ఇదేంటంట ఇట్స్ అ సీక్రెట్ ఆఫ్ వాట్ విచ్ పేస్ ద గుడ్ బిజినెస్ అవ్వాలి. ఫస్ట్ బిగ్ వేలో మనీ పే చేస్తుంది అది. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, సీక్రెట్స్ ఆఫ్ బిగ్ మనీ మూవింగ్, అది కావాలి. బిగ్ వేవ్స్ ఒక సముద్రంలో వస్తుంటే దానితో పాటు నువ్వు స్విమ్మింగ్ చేయటం కనుక చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక్క దెబ్బకి కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతావు మై డియర్ ఫ్రెండ్. కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతావు. తెలుసా నీకు అసలు ఇది? స్విమ్మింగ్ చేసేటప్పుడు ఒక వేవ్, ఒక అలా వచ్చిందనుక అలతో పాటు స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే జప్పున కిలోమీటర్ దూరం వెళ్ళిపోతావు. అంతేగాని అలకి రివర్స్ పోయావనుకో, యూ విల్ డ్రౌన్, మీన్స్ యూ విల్ సింక్. నువ్వు మునిగిపోతావురా తమ్ముడు. అది మ్యాటరు. అలని వాడుకొని అలా ఎదిగిపోవాలి, కానీ అలకు అడ్డుపడి మునిగిపోవద్దురా తమ్ముడు. I hope every one of you got this beautiful thing. All right, move to the next one is sector analysis. Means studying which part of the economy. Hello, ఇది total economy గురించి. Which part of the economy is strong now and which part is weak. ఏ సెక్టార్ని వదిలేయాలి, ఏ సెక్టార్ని గట్టిగా పట్టుకోవాలి, ఏ సెక్టార్
తోటి డబ్బులు కుప్పలు సంపాదించాలి అనేది తెలుసుకోవటం. ఐ హోప్ యు గాట్ దిస్ మై డియర్. అర్థమైంది అనుకుంటా. వేర్ ద నెక్స్ట్ మల్టీ బ్యాగర్, అండర్లైన్, మల్టీ బ్యాగర్ అంటే ఏందో తెలుసా తమ్ముడా? మల్టీ బ్యాగర్ అంటే 100 పెట్టావు 500 అయింది, 100 పెట్టావు 10,000 అయింది, 100 పెట్టావు 10,000 అయింది. కెన్ యూ సే హౌ మెనీ టైమ్స్ ఇట్ ఇంక్రీస్డ్? కెన్ యూ సే హౌ మెనీ టైమ్స్ ఇట్ ఇంక్రీస్డ్? 100 500 అయిందంటే 5x, 1000 అయిందంటే 10x, 100 10,000 అయిందంటే ఏంటి మామా? 100x. ఎవడైతే 100 బ్యాగర్స్ని పట్టుకుంటాడో వాడి జీవితం ఒక్కసారిగా మారిపోద్ది. దానికోసం వాడి దగ్గర వీడి దగ్గర జీవితం మొత్తం పని చేయాల్సిన కర్మ అసలే ఉండదు. పట్టుకో, గట్టిగా పట్టుకో. ఎవరిని? 100 బ్యాగర్స్ని. 100 బ్యాగర్స్ని. స్వాతి, అమ్మా స్వాతి, ఎవరిని పట్టుకోవాలి? 100 బ్యాగర్స్ని పట్టుకోవాలి. ఐ హోప్ యు గాట్ ఇట్ డియర్. ఐ హోప్ యు గాట్ ఇట్. రైట్. 100 బ్యాగర్స్ని, 500 బ్యాగర్స్ని, 1000 బ్యాగర్స్ని, ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలంటే మన దగ్గర ఉండాల్సింది కోట్ల రూపాయల డబ్బులు కాదురా తమ్ముడు. మనం సిగరెట్ల కోసము, మందుల కోసము, గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ల కోసము, చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం కోసం మనం ఖర్చు పెట్టే డబ్బుల్ని కరెక్ట్గా పెట్టి వదిలేస్తే మనం ముసలోళ్ళయ్యి మనల్ని మన కొడుకులు కూతుర్లు రోడ్ల మీద ఇడిసిపెట్టే టైంకి మనల్ని ఆదుకునే ఒక మహా ఆయుధం లాంటిది ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ దిస్ మల్టీ బ్యాగర్. ఆ లైట్ ఆపేసి ఈ లైట్ అయ్యి స్క్రీన్ మీద కనపడుతుంది ఆ లైట్, గుర్తుపెట్టుకో, ఇంకెప్పుడు ఆ లైట్ వేసుకోవద్దు. అది ఆపు, ఇక్కడది వేయాలి. అది ఆపేసావు, బాగుంది. ఇక్కడది వేసావా? దట్స్ ఇట్. ఓకే, చూసుకో జాగ్రత్తగా. క్లియర్ డియర్? తమ్ముడికి ఆవేశం ఆగట్ల. హౌ టు పిక్ దీస్ టైప్ ఆఫ్ స్టాక్స్. వెయిట్ తమ్ముడు, క్లాసులు 13 12 పార్ట్స్ వస్తాయి. ఇవి మొత్తం విన్నావంటే గతం వెళ్ళిపోతావు ఎక్కడికో. ఐ హోప్ యు గాట్ ఇట్. ఇప్పుడు చూడు తమ్ముడు, 100 రూపాయలు పెడితే 10,000 అయినాయి అంటే, ఒకవేళ నీ గర్ల్ ఫ్రెండ్ కోసం 10,000 రూపాయలు పెడితే ఏం రింగ్ రావట్లేదు, చెవులకు పెట్టుకున్న రింగులు వస్తాయి, గోల్డ్ రింగులు రావట్లే. నీ గర్ల్ ఫ్రెండ్ ఏదో గిఫ్ట్ అడిగింది కదా అనేసి 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ ఒక 10 గ్రాములు కొన్నావు అనుకోరు తమ్ముడు, కాసేపు తర్వాత గర్ల్ ఫ్రెండ్ని వదిలి ఇంకొకడు 10 లక్షలు పెట్టి గిఫ్ట్ కొనేవాడి దగ్గర పోయిందనుకో, నీకు బిస్కెట్ అయినట్టేగా. ఆ డబ్బులు ఎమోషనల్గా ఆవిడ మీద ఇన్వెస్ట్ చేయకుండా ఈ డబ్బులు తీసుకెళ్ళి నీ బ్రతుకు కోసం, నీ బాగు కోసం, నీ కుటుంబం బాగు కోసము, నీకు ఒకవేళ అమ్మ నాన్న చెల్లి అన్న తమ్ముడు ఇంకా రేపు ఫ్యూచర్లో మంచిగా పెళ్లి చేసుకుంటూ ఒక మంచి కుటుంబం కోసం ఖర్చు పెట్టాలి ఒక 10 సంవత్సరాల తర్వాత అన్న ఫీల్ నీలో ఉంటే ఆ డబ్బులు గలీజు కోసం ఖర్చు పెట్టొద్దు. సిగరెట్ల కోసం, మందు కోసం, కొంతమంది మహానుభావులు డ్రగ్స్ కోసం, ఇంకొక అయ్యో ఊర్లో నుంచి వచ్చా కదా చాలా వస్తున్నాయి, అన్నీ కంట్రోల్ చేసుకో. దోస్ ఆర్ కాల్డ్ ఎమోషనల్స్. యూజ్ ఫర్ యువర్ ఎనర్జీ, నాట్ ఫర్ వాట్? ఎమోషన్స్. డబ్బుని వెనకాలందంటే గుండె ధైర్యం రా తమ్ముడు, గుండె ధైర్యం వస్తుంది తెలుసా. ఊరు నుండి వచ్చాను కాబట్టి కట్టిక నిజాలు చెప్తున్నా, అర్థం చేసుకుంటే వెళ్ళిపోతావు ఎక్కడికో. ఐ హోప్ యు గాట్ ఇట్. ఈ 1,00,000 రూపాయలని ఇవాళ పెట్టేసా ఒక స్టాక్లో,
ఒక 5 years తర్వాత ఇప్పుడు నేను చూపిస్తా, అది అది ఒక 10x అయింది. అంటే నీ లక్ష ఎంత అవుతుందిరా తమ్ముడు? 10 లక్షలు అవుతుందిగా. నువ్వు కష్టపడ్డావా? పర్లే, నీ డబ్బులు కష్టపడ్డది నీకోసం. అది కామన్ సెన్స్. ఎంతమందికి అర్థమైంది? అసలు ఉన్నారా? అర్థం అవుతుందా? ఎస్ సార్, ఐ జస్ట్ అబ్జర్వ్ ఫ్యూ ద ఇన్వెస్టర్స్ మైండ్ సెట్లు ఎలా ఉంటాయో. రీసెంట్గా ద విలేజ్ ఇన్వెస్టర్స్ నుంచి కొంతమంది మా సెలూన్కి వచ్చారంట. సెలూన్కి కటింగ్ కోసం వాడెవర్ సమ్ XYZ. అక్కడ మా పర్సన్స్ ఉన్నారు. దే బార్గైన్డ్ ఎ లాట్. ఆల్రెడీ 40% లాంచింగ్ ఆఫర్ ఇచ్చేసాం. విలేజ్ ఇన్వెస్టర్స్ నుంచి వస్తే 10% ఇచ్చేసాం. ఇంకా ఎక్కువ బార్గైన్ చేస్తున్నారంట. అప్పుడు ఓపెన్ అప్ అయి చెప్పారంట, ఏమని? విలేజ్ ఇన్వెస్టర్స్ నుండి వస్తున్నాము, సార్ నేర్పించారు హౌ టు స్పెండ్ లెస్, హౌ టు బార్గైనింగ్ అంటే తెలుసా? అది ఇలాంటి స్టాక్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే ఇదిగో ఈ బార్గైనింగ్ పవర్ను మనకి ఇచ్చేది ఈ సెక్టార్ అనాలిసిస్ అన్నమాట. చూద్దాం, అర్థమైందనుకోండి అందరికీ. We must do this before choosing a stock. తమ్ముడు, స్టాక్ కాదురా బాబా నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది. ఏ స్టాక్ కొందాం కాదు. ఏ స్టాక్ కొందాం కాదు. ఏ సెక్టార్లోకి ఎంటర్ అవ్వాలి అనేది నేర్చుకోవాలి. ఆర్ యు దేర్? ఏం నేర్చుకోవాలి? స్టాకా ఫస్ట్ సెక్టరా? పుట్ ఇట్ ఇన్ ద చాట్. ఏం నేర్చుకోవాలి? స్టాకులు పట్టుకొని వేలబడేవాడు స్టాక్ మార్కెట్ నుంచి ఎలిమినేట్ అవుతాడంట. సెక్టార్లో దమ్మున్న స్టాక్స్ ఉంటాయి, దాన్ని పట్టుకోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? We must do this before choosing a stock. If the sector is weak, even a good company struggles. That is the reason నువ్వు కొన్న స్టాక్ అక్కడే కొట్టుకోవటానికి రీజన్ ఏంటో తెలుసా? నీ స్టాక్ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, కానీ దానికి వెనకున్న బ్యాక్గ్రౌండ్ సెక్టర్ వీక్ అయి ఉండొచ్చు మై డియర్ ఫ్రెండ్. And if the sector is strong, పనికిరాని కంపెనీలు కూడా పైకొస్తాయి. That is the logic behind. So dear, think sector first, stock later. Spell again. అందరికి ఎక్కదు. డబ్బులు పోగొట్టుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్లోకి రావాలి. దాట్స్ ఇట్. అది అందరూ చెప్పేది. కాదురా భయ్యా, నీ డబ్బులకి నిద్ర లేకుండగా గొడ్డు చాకిరి చేపించి 10,000 లక్షలు అవ్వాలి, కోటి 10 కోట్లు ఎట్లా? 10x, 100x, 20x చెప్తాను ఉండండి తమ్ముడు. మొత్తం వింటే కదా నీకు అర్థమయ్యేది. చివరి వరకు వినవు. సినిమా అంతా ముందే కావాలి. అది మెయిన్ ప్రాబ్లం. ఆవేశం. దట్ ఈస్ కాల్డ్ ఎమోషన్. ఎమోషన్స్ ఈజ్ నాట్ owns any penny in the stock market. నీ ఎమోషనే FII వాడికి పండగ. What is a sector? A sector is a group of similar businesses. What? A sector is a group of similar businesses. ఇక్కడ 2 డిఫరెన్స్లు వాడుకోవాలి తమ్ముడు.
సెక్టార్ అంటాడు, ఇండస్ట్రీ అనాలసిస్ అంటాడు. సెక్టార్ అనాలసిస్ అంటాడు, ఇండస్ట్రియల్ అనాలసిస్ అంటారు. ఇది ఎలా ఉంటుందో చెప్పనా? మ్యాక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్. గుర్తుందా? మ్యాక్రో గివ్స్ ద టోటల్ వరల్డ్ వ్యూ మొత్తం చెప్తుంది. మ్యాక్రో గివ్స్ టోటల్ వరల్డ్. మైక్రో అంటే చిన్న, ఓన్లీ ఫ్యూ ఆ స్టాక్ గురించి మాట్లాడుతుంది. సిమిలర్లీ సెక్టార్ అంటే అంత గురించి మాట్లాడుతుంది. ఇండస్ట్రీ అంటే ఆ పర్టికులర్ దానిలో ఒక పర్టికులర్ దాని గురించి మాట్లాడుతుంది. సో విచ్ వన్ ఈజ్ బిగ్గర్ థింగ్ మై డియర్? సెక్టార్ ఈజ్ బిగ్గర్ దాన్ ఇండస్ట్రీ. పక్కన రాసుకోండి, ఇండస్ట్రీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సెక్టార్. ఇండస్ట్రీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సెక్టార్. సో ఎగ్జాంపుల్ చెప్పండి సెక్టార్స్కి. బ్యాంకింగ్ సెక్టార్, ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్, ఎఫ్ఎంజీసీ సెక్టార్, మెటల్ సెక్టార్, ఆటో సెక్టార్, లైక్ దట్. There are lot of there. And నిఫ్టీ 50లో ఏమేం సెక్టార్స్ ఉన్నాయి, వాటి వెయిటేజెస్ ఏంటో చూడు. ఇది మ్యాటరు. నిఫ్టీ మూవ్ అవ్వాలంటే ఎవడు మూవ్ అవ్వాలి? నిఫ్టీ యొక్క కదలికలను బట్టే మిగతా అన్నీ మూవ్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో చూసే మిగతావన్నీ మూవ్ అవుతాయి. నిఫ్టీలో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సెక్టార్ ఈజ్? ఇట్స్ ఏ ఫైనాన్షియల్ సెక్టార్. In this we have private banks. It's an industry, private bank industry. PSU, government banks, and NBFC. I hope you got it. Non-banking financial corporations such as మీ అందరికీ ఇంట్రెస్ట్లకి ఇస్తానంటారు కదా, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ముతూట్ ఫైనాన్స్, మణ్యపురం ఫైనాన్స్, ఇవన్నీ. ఐ హోప్ యు గాట్ సమ్ క్లారిటీ. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ అనేది ఏంటి తమ్ముడు? ఇట్స్ అన్ ఇండస్ట్రీ. పిఎస్యు బ్యాంక్స్ అనేది ఒక గవర్నమెంట్ బ్యాంక్ ఇండస్ట్రీ. అది ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అంటారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఫస్ట్ హైయెస్ట్ వెయిటేజ్ ఎవడు? ఫైనాన్షియల్ ఇండస్ట్రీ ఉంది. డబ్బు గురించి మాట్లాడుతుంది. మార్కెట్ అంటే డబ్బు గురించి కదా, మరి మార్కెట్ అంటే డబ్బు గురించి అయితే డబ్బు గురించే ఎక్కువ ఉంటాయి. అది ఇండియాలో. అది అమెరికాలకు పోతే మ్యాగ్నిఫిషెంట్ 7 అంటారు. తెలుసా వాళ్ళు ఎవరు వాళ్ళు? ఎన్విడా, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, టెస్లా, ఇవన్నమాట. ఆ 7 ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తుంటాయి. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఫైనాన్షియల్. దెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. థర్డ్ ఫేజ్లో ఆయిల్ అండ్ గ్యాస్ కన్జ్యూమర్ ఫ్యూయల్స్, FMCG. This is very, very important here. FMCG 8.5. 4 బాగా, ఈ 4 తోపు అనమాట. ఏ 4 అవి? నిఫ్టీని అటు ఇటు ఊపేది. రైట్. ఏంటా 4? ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆయిల్ అండ్ గ్యాస్ కన్జ్యూమర్ ఫ్యూయల్స్, ఎఫ్ఎంసీజీ. నెక్స్ట్ మెటల్స్ అండ్ మైనింగ్. అందుకే మా గోల్డ్, మెటల్స్కి సంబంధించినవన్నీ పెరిగిపోతున్నా నిఫ్టీ పెరగదు. రీజన్ ఏంటో చెప్పండి? చాలా తక్కువ వెయిటేజ్, 4% అనమాట 100%లో. తర్వాత హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్. వండర్ఫుల్ థింగ్ ఇది. ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ 5.51%. దెన్ గోస్ టు ఇంకా అలా మొత్తం లిస్ట్ ఉన్నాయి. ఆ లిస్ట్ మొత్తం గుర్తుపెట్టుకోండి మీరు. టెలికమ్యూనికేషన్స్, తర్వాత పవర్ ఇండస్ట్రీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్,
నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ సెక్టార్ అండ్ కెమికల్ సెక్టార్. ఇలా ఇన్ని సెక్టార్స్ మనకి నిఫ్టీలో ఉన్నాయి. కెన్ యూ సే హౌ మెనీ సెక్టార్స్ ఆర్ దేర్ ఇన్ ద నిఫ్టీ? ఇవి ఒక 3, ఒక 3, 6, 9, 9, 5. సో టోటల్ హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ ద నిఫ్టీ 50? హలో జీ స్పెలెట్. నిఫ్టీ 50లో టోటల్ 14 సెక్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క సెక్టార్ని ఒక్కొక్క వారం నేర్చుకున్నా ఎన్ని వారాలు పడుతుంది చెప్పండి? 13 కాదు తమ్ముడు, లాస్ట్ మూలన 0.00 సంథింగ్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ కెమికల్ ఇండస్ట్రీ. ఫార్మా రచ్చగా, హెల్త్ కేర్ రచ్చగా పెరుగుతుందంటే నువ్వు కళ్ళు మూసుకొని చూడాల్సింది ఎవరిని? హాస్పిటల్స్ని కాదు తమ్ముడు. ఆ హాస్పిటల్స్లో కావాల్సిన ప్రతి వస్తువుని తయారు చేసే కెమికల్స్ను చూడాలి. అర్థమవుతుందా? అట్లా మరి దీని చరిత్ర అంతా నేను ఒక్కొక్క సెక్టార్ని ఏ యాంగిల్లో, ఎన్ని యాంగిల్స్లో చూడాలో నేను మీకు నేర్పించబోతున్నా. ఆర్ యు రెడీ? దిస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వీక్లీ వన్స్. కానీ ఇవాళ నేను మీకు ఒక టార్గెట్ పెట్టా. 1000 లైక్స్ వచ్చేస్తే January 1st ఐ విల్ టేక్ ద నెక్స్ట్ క్లాస్. Why sector analysis very important? This is very, very important. Money flows sector by sector, not stock by stock. Write down that beautiful point. మనీ అడిగిపోద్దంట, సెక్టార్ బై సెక్టార్ పోతుంది. అర్థమైందా? అసలు మనీ ఫ్లోస్ అంటే ఏంది? వాట్ ఈస్ దిస్ మనీ ఫ్లోస్? మన మామూలు ఎఫ్ఐఐస్, డిఐఐస్ ఉన్నారు కదా. ఈ డిఐఐస్, ఎఫ్ఐఐస్ అంటే ఎవరో తెలుసా? మీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, మ్యూచువల్ ఫండ్స్. ఇంకా మీరు చాలా కడుతుంటారు కదా, ఇన్సూరెన్సులు, ఎల్ఐసీలు, XYZలు, లేకపోతే ప్రావిడెంట్ ఫండ్స్, లేకపోతే చాలా ఉంటాయి మీకు. మన డబ్బులన్నీ సెక్టార్ వైజ్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, కానీ పర్టికులర్ ఇంత అని ఉండదు. ఒక సెక్టార్కి ఇంత పెట్టుకోవాలి, ఇంత అమౌంట్ పెట్టుకోవాలని ఉంటుంది. అది అర్థమైంది అనుకుంటా. ఎగ్జాంపుల్ చూసుకుందామా? 2021లో ఐటీ అండ్ ఫార్మా ఈజ్ వెరీ స్ట్రాంగ్. రీజన్ ఎవరన్నా చెప్తారా? 2021లో ఐటీ అండ్ ఫార్మా ఈజ్ వెరీ స్ట్రాంగ్. రీజన్ ఏంటో చెప్తారా? మార్కెట్ కష్టకాలంలో ఉంది అంటే చూడాల్సిన 2 లేదా 3. స్పెల్ అగైన్. రీజన్ కరోనా మామా. 22లో మెటల్స్ స్ట్రాంగ్. అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది. 2023 నుంచి 24 వరకు ఈ ఫేజ్లో బ్యాంకింగ్ సెక్టారు, ఎస్పెషల్లీ ఐ లవ్ దిస్ PSU బ్యాంకింగ్ సెక్టార్ వెరీ మచ్, ఆర్ ఇండస్ట్రీ వెరీ మచ్. రీజన్ ఏంటో చెప్తారా? ఇంట్రెస్ట్ రేట్లు, వడ్డీ రేట్లు, సిఆర్ఆర్లు అవన్నీ మనం నేర్చుకున్నాం కదా. కట్ అవుతూ వస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, జీడిపి పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకొని చెప్పండి. బిగ్ మనీ రాసుకోండి. అది బిగ్ మనీ ఎంటర్స్ వన్ సెక్టార్ ఎట్ ఏ టైం. One sector at a time. సో కంపల్సరిగా మనం ఉండాలి తమ్ముడు, ఫ్లోతో. అదే ఫ్లోతో ఉండటం అంటే ఇదే. అలలు ఇలా వస్తుంటే అలలకి రివర్స్ వచ్చావు, మునిగిపోతావు. అలలతో పాడిపోతూ దూకుతావు కిలోమీటర్ల దగ్గర. అంటే దూకడం అని నువ్వు వెళ్ళే సముద్రంలో దూకమని కాదరా భయ్యా. నువ్వు 100 పెడితే 1000 అవుతుంది. 100 పెడితే ఏమవుతుంది? 1000 అవుతుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. దట్స్ కాల్డ్ 10x. ఎక్కిందనుకుంటా. I hope you got it. Step by step sector analysis చెప్తున్నా, జాగ్రత్త. యూజ్ దిస్ ఎగ్జాక్ట్ ఆర్డర్ క్విక్గా. లాస్ట్ 10 minutes క్లోజ్ చేస్తున్నా. బీ వెరీ ఫోకస్డ్. యూజ్ దిస్ ఎగ్జాక్ట్ ఆర్డర్.
Step 1, check the market phase. This is very, 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 very important. What is that? Check the market phase. అసలు మార్కెట్ ఏ ఫేజ్లో ఉంది అంటే ఏంటి? ఆస్క్ వన్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈజ్ ద మార్కెట్ ఈజ్ రైజింగ్, ఫాలింగ్, మూవింగ్, సైడ్ వేస్? ఫస్ట్ పాయింట్. ఇది ఎలా తెలుసుకోవాలి? ఇది ఎలా తెలుసుకోవాలి? ఇది ఎలా తెలుసుకోవాలి మరి? ఇప్పుడు మార్కెట్ రైజింగ్లో ఉందా, ఫాలింగ్లో ఉందా, మూవింగ్ సైడ్ వేస్ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఇది సీక్రెట్. నెక్స్ట్ క్లాస్లో చెప్తా, మిస్ అవ్వకుండా చూడండి. రూల్. రైజింగ్ మార్కెట్లో మనం చూడాల్సింది ఏ స్టాక్స్? సిక్లికల్ సెక్టార్స్ పర్ఫార్మ్ ద బెస్ట్. ఫాలింగ్ మార్కెట్లో డిఫెన్సివ్ సెక్టార్స్ ప్రొటెక్ట్ అవర్ వెల్త్. సైడ్ వేస్ మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్గా మూవ్ అవుతూ ఉంటాయి. పాయింట్ అర్థమైంది అందరికీ? స్టాక్ స్పెసిఫిక్గా మూవ్ అవుతూ ఉంటాయి సైడ్ వేస్లో. ఫాలింగ్ మార్కెట్లో డిఫెన్సివ్ సెక్టార్స్, రైజింగ్ మార్కెట్లో సిక్లికల్ సెక్టార్స్. ఇప్పుడు అసలు రైజింగా మార్కెట్ ఫాలింగా? రైజింగ్ ఆర్ ఫాలింగ్? మిత్రమా, ఇప్పుడున్నది రైజింగ్ మార్కెట్. వై? లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్లు, లీస్ట్ ఇన్ఫ్లేషను. సైడ్ వేస్ నిన్న ఇవాళ ఈ 10 రోజులు చూడకూడదు, ఈ 10 రోజులు చూడకూడదు. థింక్ అబౌట్ 200 DMI, దట్ ఈజ్ FIIs. కంపేర్ సెక్టార్ ఇండెక్సెస్ విత్ నిఫ్టీ. సెకండ్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలంట? ఐడెంటిఫై ద స్ట్రాంగ్ సెక్టార్స్. స్ట్రాంగ్ సెక్టార్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంపేర్ సెక్టార్ ఇండెక్సెస్ విత్ నిఫ్టీ. అరే మామ, నిఫ్టీ ఏడేడ ఉంది కానీ ఒక సెక్టర్ జప్పును పోయింది. చూపిస్తాలే, కంగారు పడకండి, ఇప్పుడు లైవ్లో చూపిస్తా. మరి మనం చూడాల్సింది ఈ సెక్టార్నిగా. హే, నిఫ్టీ 50లోనే కొన్ని తోపు, ఆ తోపులు ఏ సెక్టార్లో ఉన్నాయో చూడరా మామా. నెక్స్ట్, స్ట్రాంగ్ సెక్టార్ సైన్స్. ఏమి స్మెల్ ఇస్తాయి? ఎలా స్మెల్ చేస్తాయి? హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హైస్, హలో హయ్యర్ లోస్. మన టెక్నికల్ క్యాండిల్స్ అబోవ్ 50 DMA 200 DMA కన్నా ఎక్కువ ఉంటుంది. అవుట్ పెర్ఫార్మింగ్ ద నిఫ్టీకి దానికి అసలు కంపారిజనే లేకుండా వెళ్ళిపోద్ది. వీక్ సెక్టార్స్ ఎలా ఉంటుందో చెప్తుంది చూడు. లోవరింగ్ హైస్, లోవరింగ్ లోస్. ఇది ఫాలింగ్, బిలో కీ యావరేజెస్. ఈ రెండింటికన్నా డౌన్ ఉండాలి. అండర్ పెర్ఫార్మ్ నిఫ్టీ. అరే మామ చూడు, నిఫ్టీ -0.5% పడింది అనుకుందాం. మన మామ వచ్చేసి -5% పడతాడు. వీడేమో 3% పెరిగిండు అదే రోజు. వాట్ దిస్ మీనింగ్ ఈజ్, హే, ఇదేమో నిఫ్టీ, ఇదేమో సెక్టార్ ఏ, ఇది సెక్టార్ బి. ఇప్పుడు ఎవడు తోపు? వీడు. మార్కెట్ పడినా పెరిగే ఉంటాయి చూడు. మార్కెట్ పడినా పెరిగే ఉంటాయే. కష్టాలు వచ్చినా నిలబడగలిగిన వాడే కదరా తోపు, వాడే కదా లెగసీ లీవర్, వాడే కదా లీడర్, వాడినే కదా మనం అందరం ఇన్స్పిరేషన్గా, రోల్ మోడల్గా చూసేది. కష్టాలు రాగానే మొత్తం సర్దేసుకొని వెళ్ళిపోయేవాడు కాదు కదా. అర్థమైందనుకోండి నేను మాట్లాడేది మీకు. అవునా కదా? ఎగ్జాంపుల్ చెప్తా. నరేంద్ర మోడీ గారినే తీసుకోండి. పీకల్లోతు కష్టాల నుంచి వచ్చిండు. కష్టాలని ఒక స్టెప్స్ లెక్క వాడుకొని ఎదిగిండు. ఎక్కడికి ఎదిగిండు? ప్రపంచ దేశాలే ఆయన కోసం ఎదురు చూసే స్టేజ్కి ఎదిగిండు. am I right or not? నీకున్న కష్టాలు ఆయనకు కూడా ఉన్నాయి. బట్ పీక్స్కి ఎదిగిండు.
ఐ హోప్ యు గాట్ ఇట్. వారెన్ ఇంతమంది ఉన్నారు ఎగ్జాంపుల్స్. కరోనా వచ్చి అందరిని ముంచేసింది, నన్ను కూడా ముంచేసింది. కష్టాల నుంచి వచ్చినోను కాబట్టి తట్టుకొని నిలబడగలిగా. టుడే బై గాడ్స్ గ్రేస్ విత్ మై హార్డ్ వర్క్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెల్ విషర్స్ అందరి సపోర్టుతో ఇక్కడ దాకా రాగలిగా. కష్టాలు కామన్, ఎలా చూస్తావు అనేది మ్యాటర్ రా మామా, ఎలా చూస్తావు అనేది మ్యాటర్. చూసి దాన్ని ఎలా చేస్తావు, తొక్కుకుంటూ ఎక్కుతావా తొక్కించుకుంటావా నీ ఇష్టం. ఏం చేస్తావు, దాన్ని తొక్కుకుంటూ పైకి ఎదుగుతావా, అది నీ మీద ఎక్కించుకుని తొక్కించుకుని దానిలో అప్పచ్చు అయిపోతావా, దాట్స్ అప్ టు యూ. జాబ్ రాలేదా, పోనీరా భయ్, నీకు జాబ్కి ఒక కంపెనీకి వెళ్ళిన వాడు జాబ్ ఇవ్వలే. ఫ్యూచర్లో ఆ కంపెనీలో షేర్లు కొను, ఆ కంపెనీకి 1% కన్నా ఎక్కువ వెళ్ళిందనుకో నీకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో పేరు వస్తుంది. ఒక రోజు వెళ్ళి బోర్డులో కూర్చొని చెప్పు, ఈ కంపెనీకి జాబ్ కోసం వస్తే నాకు జాబ్ ఇవ్వలే, ఇవాళ నేను ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ అండ్ బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ అని చెప్పాలి. డూ యు నో మన జాక్ మా తెలుసా? ఆయన స్టోరీ వినండి యూట్యూబ్లో. చైనా నుండి వస్తాడు, బక్కగా ఉంటాడు మనిషి. జాగ్రత్తగా అర్థం చేసుకో. మనం అందరం బయట చూస్తుంటాం కదా, మెక్డొనాల్డ్ అని. ఆ మెక్డొనాల్డ్ అనే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్లో తీసుకోలేదంట. డూ యు నో ఇన్ ద మెక్డొనాల్డ్ నౌ హీ హ్యాస్ ఆల్మోస్ట్ 5% షేర్. అఫ్ కోర్స్ అలీబాబా అనే బిగ్ చైనాలో ఈజ్ ద రిచెస్ట్ పర్సన్, జస్ట్ లైక్ ఇన్ అవర్ ఇండియా. మన రిలయన్స్ మామ, అంబానీ మామ, అదానీ మామలు ఎలా ఉన్నారో అట్లా అన్నమాట. ఏ కంపెనీలో అయితే జాబ్ ఇవ్వలేదో ఆ కంపెనీలో నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షేర్ హోల్డర్. మజా వస్తుంది లైఫ్లో, అద్ది అచీవ్మెంట్. దాని ముందు నువ్వు గర్ల్ ఫ్రెండ్ చేసే గిలిగింతలు ఏ మూలకొస్తాయిరా తమ్ముడు. అమ్మ చెల్లి ఎవరన్నా మీరు ఉల్టా అయితే అది దట్ ద పాయింట్ టు బి నోటెడ్. రైట్. మ్యాచ్ సెక్టార్ విత్ ఎకానమీ, దట్ ఈస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేయాలి, సెక్టార్ని ఎవరితో మ్యాచ్ చేయాలంట, మ్యాచ్ ద సెక్టార్ విత్ ద ఎకానమీ. చూడు ఇక్కడ, ఎవ్రీ సెక్టార్ హ్యాస్ సైకిల్స్. Every sector has cycles. సింపుల్ మ్యాపింగ్ ఎలా మ్యాప్ చేసుకోవాలి, ఎలా కోయిన్సైడ్ చేసుకోవాలి చూడు. లో ఇంట్రెస్ట్ రేట్లు ఉంటే ఏం పెరుగుతుందని నేర్చుకున్నాం, బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్. డిడ్ యు రిమెంబర్డ్? లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నప్పుడు ఎవరిని చూడాలి, బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్. హై ఇన్ఫ్లేషన్ ఉంటే ఎవరిని చూడాలి, ఎఫ్ఎంజీ, ఫార్మా. హై ఇన్ఫ్లేషన్ ఎప్పుడు వచ్చిందో మీకు గుర్తుందా? కరోనా టైంలో ఇన్ఫ్లేషన్ ఇలా పోయింది. పోయినసారి మనం మ్యాక్రో ఎకనామిక్స్ నేర్చుకునేటప్పుడు, ఇన్ఫ్లేషన్ గురించి నేర్చుకునేటప్పుడు చూపించాను కదా, కరోనా అప్పుడు ఒక్కసారికి ఇక్కడికి పోయింది. అప్పుడు ఎవరిని చూడాలి మరి, ఎఫ్ఎంజీసీ అండ్ ఫార్మా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవడన్నా రోడ్లు వేసుకోవడానికి, బ్రిడ్జిలు కట్టుకోవడానికి, పెద్ద పెద్ద హైవేలు, రైల్వేస్ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తుందనుకో ఒక దేశం కానీ, ఏదన్నా ఒక స్టేట్ కానీ. వాట్ డస్ దట్ మీన్? సిమెంట్, క్యాపిటల్ గూడ్స్ పెరుగుతాయి. వీక్ రూపీ, ఇదిగో మన రూపీ ఇప్పుడు ఎక్కడికుందో తెలుసా, 90 రూపీస్ పర్ $1 దగ్గరకు వచ్చింది. రూపీ ఈజ్ బికమింగ్ వీక్. కమింగ్ డేస్ ఫోకస్ అంతా ఎవడి మీద ఉండాలని చెప్తున్నారు, ఐటీ అండ్ ఫార్మా ఎక్స్పోర్టర్స్. ఎక్కుతుందా మాట్లాడేది? రామారావు అన్న స్క్రీనర్స్ గురించి చెప్పండి అన్న, ట్రేడింగ్స్ వేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. అఫ్ కోర్స్ 100% మై డియర్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ వీక్లీ 2 days. 1 day మనం కొన్ని స్కానర్స్ ఉంటాయి, చార్ట్ లింక్ మీరు ఎలా వాడుకోవాలి అవన్నీ బేసిక్ నుంచి నేర్పిస్తూ అక్కడ చూపిస్తా. దట్స్ వాట్ ఐ సెడ్. ఐ వాంట్ టు టేక్ 2 days. 1 day గోస్ విత్ ది సెక్టార్ అనాలిసిస్ ఫర్ అనదర్ 14 weeks. అంటే ఇంకొక 3 months మినిమం పడుతుంది. 1 more week
వన్ మోర్ డే వీ విల్ ఫోకస్ ఆన్ స్క్రీనర్స్. కొన్ని స్క్రీనర్స్ ఉంటాయి మల్టీ బ్యాగర్స్ని ఐడెంటిఫై చేయడానికి, స్మెల్ చేయడానికి. అవి నేను అక్కడ నేర్పిస్తాను. దే ఆర్ బేస్డ్ ఆన్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. ఆర్ యు దేర్? ఆర్ యు దేర్? నౌ కమ్ టు హియర్. స్టెప్ 4, చెక్ ఎఫ్ఐఐఎస్ అండ్ డిఐఐఎస్. అసలు డబ్బులు ఎక్కడ పెడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూషన్స్ మూవ్ సెక్టార్. మామ రాసుకోరా నాన్న. ఇన్స్టిట్యూషన్స్ మూవ్ సెక్టార్. అంతేగాని రామారావు, సుబ్బారావు, నాగేశ్వరరావు వెళ్ళేసి లక్ష పెడితే సెక్టార్ కదలదు కదా. సెక్టార్లో ఒక స్టాక్ కూడా కదలదు, మీకు తెలుసో లేదు. అదే ఎఫ్ఐఐస్ కనుక బై చేశారనుకో, if FIIs buy banks, IT, trend strengthens. If FII sells metals, small cap, trend weakens. Follow where big money is going. చెప్పండి. Follow where big money is going. Shall I move? Step 5, select best sectors from strong sector. Now pick the stocks. Rules. Sector is strong, first adi. Stock stronger than the sector. Topu. High volume on up moves. Very good. Clear breakout or full back support. Never pick a weak sector. Be with the winners. Never be with the losers. Money అనేది విన్నర్ దగ్గర వస్తుంది. మార్కెట్ ఈజ్ హై, వై మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ సార్? రీజన్ చెప్తారా? అబ్బా భలే క్వశ్చన్ అడిగినావు తమ్ముడు. ఎందుకు పెరగట్లేదు ఎవరైనా చెప్తారా? మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మెజారిటీ రిటైలర్స్. అంటే మనము మొత్తం ఊడ్చిపెట్టినా కానీ మార్కెట్ కదలదు. ఎందుకు? మార్కెట్ని కదిలించగలిగే శక్తి ఉన్నది ఎవడికే? ఎఫ్ఐఐస్కి, డిఐఐస్కి. కొన్ని వేల స్టాక్స్ ఉన్నాయి మార్కెట్లో, కానీ ఎఫ్ఐఐస్, డిఐఐస్ హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోది. సాయి కృష్ణ చౌదరి సేయింగ్ సంథింగ్. వారానికి 2 క్లాసులు తీసుకోండి అన్న, మీ వల్ల ఎంతమంది బాగుపడతారో నాకు తెలియదు, కానీ నేను చాలా నేర్చుకున్న గత 2 వారాలుగా టెక్నికల్ అనాలిసిస్ మానిటర్ చేస్తున్నా, బాగా ఉపయోగపడుతుంది. వండర్ఫుల్ తమ్ముడు. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ చార్ట్ అనాలిసిస్. వెరీ ఇంపార్టెంట్ థింగ్. డిఫెన్సివ్ సెక్టార్స్, ఎఫ్ఎంజీసీ, ఫార్మా, ఐటీలో కొంతవరకే యూజ్డ్ వెన్ ద ఫియర్ ఈజ్ హై. అందరు అమ్మేస్తున్నారు, కొంపలు మునిగిపోతున్నాయి, కంట్రీస్ కూలిపోతున్నాయి అన్నప్పుడు ఏడు చూడాలి? ఫార్మా. ఎవడున్నా పోయినా రోగం వస్తే మందు వేసుకోవాలి కదా తమ్ముడు. ఆ మందు కాదు, నేను మాట్లాడే ముందు వేరు. నీకు మళ్ళీ ఆ మందు గుర్తుకొచ్చాను. ఎవడున్నా లేకపోయినా మనము తినాలిగా. ఎఫ్ఎంజీసీ అంటే తెలుసు కదా, రెగ్యులర్గా తిండి కోసం వాడే. స్నానం చేయాలా, బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అవి బట్టలు వేసుకుని అయిపోయినా కడుపులో పడాలిగా కొంచెం. కోటి విద్యలు కూటి కోసం అంటారు కదా తమ్ముడు. మనం తిన్నా, మనం పని చేసినా చేయకపోయినా లోపల ఆగదుగా, ఎలకలు పరిగెడుతూనే ఉంటాయిగా. సో కాబట్టి చచ్చినట్టు ఈ 2 చూడాలి. ఎప్పుడో డిఫెన్సివ్ సెక్టర్. అసలు ఇవి ఎప్పుడు చూడాలనేది ఇందాక చెప్పా. సిక్లికల్ సెక్టార్స్, బ్యాంకింగ్, ఆటో, మెటల్స్, రియాలిటీ యూజ్డ్ వెన్ ద గ్రోత్ ఈజ్ స్ట్రాంగ్. దట్ ఈజ్ ద రీజన్.
ఇన్ ద మార్కెట్ క్రాస్ అప్పుడు ఏ స్టాక్ పెరుగుద్ది చెప్పండి సార్ అంటున్నాడు. ఏ స్టాక్ పెరుగుద్ది తమ్ముడు? మార్కెట్ క్రాష్ ఎప్పుడు అవుద్ది? ఎప్పుడు క్రాస్ అవుద్ది? ప్రపంచ దేశాలు వీక్ అవుతాయి, యుద్ధాలు వస్తాయి, అప్పుడు ఏవి పెరుగుతాయి? సిక్లికల్ పెరుగుతాయా? సిక్లికల్ అంటే తెలుసా? అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు సిక్లికల్లో ఏమున్నామో తెలుసా? క్లాస్ టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు ఉంటుంది జనరల్గా చెప్పండి. జనరల్ 7:30కి అట్లా ఉంటుంది. ఇవాళ కొంచెం లేట్ అయింది, 8కి వచ్చాము. ఎందుకంటే మన దగ్గర వర్క్ చేసే బాబు ఊరెళ్ళి ఉన్నాడు. సో ఐ హ్యావ్ టు పుట్ ఎవ్రీథింగ్, క్లాసెస్ అండ్ ఎవ్రీథింగ్. లాస్ట్ 5 minutes క్లోజింగ్, క్విక్. కామన్ మిస్టేక్స్ మనం చేసేది, లవింగ్ ఏ స్టాక్, ఇగ్నోరింగ్ ద సెక్టర్. అబ్బో ఇది మస్తుంటుంది. రోజు న్యూస్ పేపర్లో వస్తుంది, రోజు ప్రతి ఒక్కడు చెప్తున్నాడు కదనేసి. ఒకడంట వడాఫోన్ ఐడియా అనుకున్నాడంట, వాడి జీవితం అయిపోయింది. రోజు న్యూస్లో వచ్చేది ఎలాగుంటావు తమ్ముడు? న్యూస్ వ్యూస్ కోసం ఇది ఇన్స్టాగ్రామ్ కాదు తమ్ముడు, ఆ బ్యాచ్ వేరు. బాయింగ్ న్యూస్ వితౌట్ ట్రెండ్, తెలుసుకోకుండా బిస్కెట్ ఇది బాగా పెరుగుద్దని పెట్టిండంట. పెట్టిన రోజు నుంచి పడటం తప్ప పెరిగిన రోజే లేదంట. అది నీ దరిద్రం కాదు, నీ లేజీనెస్. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ క్రియేట్స్ మెనీ బ్యాడ్ థింగ్స్. లేట్ ఎంట్రీ ఆఫ్టర్ ద సెక్టార్ పీక్, బాగా పెరిగిపోయిన తర్వాత ఇంకా పెరుగుద్దని కొన్నాడంట. అప్పటి నుంచి పట్టడం మొదలుపెట్టింది. మిక్సింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ విత్ షార్ట్ టర్మ్ సెక్టార్ రొటేషన్. అర్థమవుతూనే మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటేనే విన్నర్స్ అవుతాం మార్కెట్లో. మిస్టేక్స్ని రిపీట్ చేస్తే పెట్టిన డబ్బులు గంగపాలైపోతాయి. బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది తమ్ముడు. నీ కష్టార్జితం, నీ కష్టార్జితం పోతుంది తమ్ముడు. అట్లా దయచేసి అర్థం చేసుకో. కష్టార్జితం ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోవద్దు తమ్ముడు. కనీసం కుటుంబానికి ఉపయోగపడితే చాలు. కానీ తీసుకెళ్ళి FIAS వాడు ఎవడో తెలియదు, వాడి చేతుల్లో ఏం పెడతావు? DIAS వాడి చేతుల్లో ఏం పెడతావు? సముద్రంలో నీ గ్లాసు వాటర్ పోస్తే సముద్రానికి ఏమైనా ఫీలింగ్ ఉంటుందా తమ్ముడు? అదే ఆకలితో ఉన్నోడికి ఆ గ్లాసు వాటరు ప్రాణం పోస్తుంది. మీకు తెలుసో లేదు? నా బాధ మీకు అర్థమవుతుందా? నేను ఎందుకు ఇంత కష్టపడి మీకు చెప్పాలి? ఎందుకు చెప్తున్నానో తెలుసా? రూపాయి కోసం, రూపాయి లేక 7-8 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఐ హోప్ యూ గాట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్. రూపాయికి చాలా విలువ ఉంది. అది మనుషుల యొక్క రూపాన్ని మార్చేస్తుంది. దయచేసి అర్థం చేసుకో. డబ్బులు పోగొట్టుకోవటానికి మాత్రం లాంగ్ టర్మ్ మార్కెట్లోకి రావద్దు. డబ్బులు సంపాదించడానికి రావాలి. సంపాదించాలంటే బాగా నేర్చుకున్న తర్వాతనే ఎంటర్ అవ్వాలి. దయచేసి అర్థం చేసుకోండి. క్లోజ్ చేస్తున్నా. స్ట్రాంగ్, ఈ పాయింట్ రాసుకోండి. స్ట్రాంగ్ సెక్టార్ ఉండాలి ఫస్ట్, స్ట్రాంగ్ స్టాక్ ఉండాలి, నెక్స్ట్ స్ట్రాంగ్ వాల్యూమ్ ఉండాలి. అది మల్టీ బ్యాగర్ అవుతుంది. స్పెల్ అగైన్: స్ట్రాంగ్ సెక్టార్, స్ట్రాంగ్ స్టాక్ అండ్ స్ట్రాంగ్ వాల్యూమ్. చెప్పరా బుజ్జి? ఆర్ యు దేర్? ఆర్ యు దేర్? I hope you got it, every one of you dear. ఉన్నారా? ఇప్పుడు 2-3 minutes నేను మనీ కంట్రోల్లోకి వెళ్ళి చూపిస్తా. మనీ కంట్రోల్లోకి వెళ్ళి చూపిస్తా. సో గుర్తుపెట్టుకోండి, క్లాసెస్ జనరల్లీ మనకి ఒకటి ఫ్రైడే జనరల్గా 7:30కి గ్యారెంటీగా లైవ్ ఉంటుంది. ఇన్ కేస్ ఏదన్నా ఉన్నా మీకు ముందే మెన్షన్ చేస్తారు. 7:30 to 8 PM మధ్యలో మొదలవుతుంది. అండ్ వన్ మోర్ డే ఈజ్ సెకండ్ డే. వీఆర్ ప్లానింగ్ సెకండ్ డే క్లాస్ ఈజ్ కమింగ్ వెన్స్డే నుంచి అనుకుంటున్నాం. బట్ ఇది కూడా సేమ్ టైమింగ్స్లోనే ప్లాన్ చేయొచ్చు.
బట్ దీనికి ప్రతి వీడియోకి 1000+ లైక్స్ ఉంటేనే ఈ ఆడే క్లాస్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్. లైకులతో నాకేం లక్షలు రావు, లైకులతో లక్షల మందికి రీచ్ అవుతుంది. దాట్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్. లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా చాలామంది తమ్ముళ్ళు నేర్చుకోవడానికి. అవసరంలే, ఫ్రీగా నేర్పిస్తున్నా, నేర్చుకో, జాగ్రత్తగా వాడుకో. రండి, కొన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తా. హే, మనీ కంట్రోల్ ఈజ్ వండర్ఫుల్ థింగ్ వేర్ ఐ యూజ్ టు లర్న్ ఎ లాట్. సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తున్నా, జాగ్రత్తగా చూడు. నిఫ్టీ 50 క్లిక్ చేశా. నిఫ్టీ 50 క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్ళిపోయా. రైట్, అసలు లేదా ఇండస్ట్రీస్కి వెళ్దామా? ఫస్ట్ ఐల్ గో టు ద ఇండస్ట్రీస్. వాట్ ఈస్ ద ఇండస్ట్రీస్ మీన్స్? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ యూ హ్యావ్? ఇగో ఇవి సెక్టార్ ఇండస్ట్రీస్. ఈ లెఫ్ట్లో కనపడుతుందా మరి మీకు క్లియర్గా? ఒకసారి చూసుకోండి. ఇక్కడ నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 200 ఇలా ఉన్నాయా? సో వీటిలలో మళ్ళీ నీకు ఒక్క నిఫ్టీ 50 వీటిలలో ఏమేమి స్టాక్స్ ఉంటాయి, ఈ చరిత్ర అంతా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ కమ్స్ టు వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలా జాగ్రత్తగా, ఏం కంగారేం పడొద్దు. కావాలంటే ఒకరోజు లైవ్లోకి అందరం వచ్చి ఎలా చేయాలనేది కూడా చూద్దాము. నౌ లుక్ ఎట్ సో మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఎన్ఎస్సి గురించి ఉంది. నౌ నేను మీకు ఏం నేర్పించాలనుకుంటున్నానంటే, జస్ట్ ఏ మినిట్ వెయిట్. లెట్ us suppose go to నిఫ్టీ 50. నిఫ్టీ 50కి వచ్చిన తర్వాత ఈ నిఫ్టీ 50 వాళ్ళు మూవ్ అవటానికి ఎవడు మూవ్ అయిండు ఏంటి చరిత్ర అంతా ఉంటుంది కదా. తర్వాత వచ్చేసి ఇదంతా ఉంది ఇక్కడ. నిఫ్టీ 50 స్టాక్స్ ఆ రోజులో మొత్తం అసలు దాని చరిత్ర ఏంటి అనేది ఉంటుంది ఇక్కడ. రైట్, మనం ఇప్పుడు అది కాదు చూడాల్సింది, ఒక పర్టికులర్ సెక్టార్ చూద్దాం. ఐ వాంట్ టు గో విత్ నిఫ్టీ బ్యాంకింగ్కి వెళ్తున్నా. నిఫ్టీ బ్యాంకింగ్లో 2 ఉంటాయి అని చెప్పా. నిఫ్టీ బ్యాంకింగ్లో ఏముంటాయి? 2 ఉంటాయి. ఒకటి పిఎస్యు బ్యాంకింగ్ అండ్ 3 ఉంటాయి మొత్తం. నిఫ్టీ మనం ఫైనాన్షియల్ సెక్టార్ ఇండస్ట్రీస్ అని ఉంది ఇక్కడ. ఇది బెటర్ నీకు. ఈ సెక్టార్ ఇండస్ట్రీస్కి వచ్చేస్తే చూడు, ఇక్కడ ఆటో ఉంది, ఇవాళ పెరిగింది, నెగిటివ్లో ఉంది ఆటో. ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే చాలా ఇంపార్టెంట్. ఇదిగో తమ్ముడు, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ సెక్టార్ నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తే జాగ్రత్తగా చూడండి. ఇవాళ ఒక్కరోజు చూడకు, ఇవాళ ఒక్కరోజు అసలు చూడకు. ఏంటిది ఇది? మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. రైట్, గత కొన్ని సంవత్సరాలుగా అసలు ఇది ఎలా పర్ఫామ్ అయిందో చూద్దాం, ఎలా పర్ఫార్మెన్స్ అయిందో చూద్దాం. షల్ ఐ మూవ్? సో దీనిలో ఈ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్లో జాగ్రత్త చూడండి. ఈ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్లో మన దగ్గర ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నా. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇది అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయి? బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఇట్లా ఉంది. అండ్ బిగ్ బ్యాంక్ ఏముంటుంది మీకు తెలుసు కదా, ఎస్బీఐ కూడా ఉంటుంది. ఇవన్నీ లిస్ట్ ఉన్నాయి. రైట్ మై డియర్. సో ఈ లిస్ట్లో ఇందులో మీరు సరిగ్గా చూస్తే ఇది జస్ట్ ఇవాటిది, ఇది 22 పాయింట్ సంథింగ్ ఇవాటిది. సో వీటిలలో ఏముందో చూద్దాం. ఇవి మొత్తం ఇక్కడ మన దగ్గర ఎస్బీఐ కూడా ఉంది. రైట్, సో పాయింట్ ఐ వాంట్ టు సే ఈజ్, ఈ నిఫ్టీ స్లోగా వస్తుంది, నెట్ స్లో అయిపోయినట్టుంది. చాలా ఇంపార్టెంట్. క్లియర్ కనపడుతుందా స్క్రీను? నెట్ బాగా స్లో అయిపోయినట్టుంది. బట్ ఈడ నీకు మల్టీ బ్యాగర్ దొరుకుతుంది. అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి మల్టీ బ్యాగర్ నేను చూపిస్తున్నా మీకు. నెట్ స్లో అయిపోయింది. రైట్, ఓకే. సరే, వస్తుందేమో చూద్దాం. ఇంకా లాస్ట్ టైం రావట్లే. టెక్నికల్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఓవరాల్ వస్తుంది. టోటల్ మార్కెట్ స్నాప్షాట్ కావాలా? జస్ట్ అ మూమెంట్, దెన్ ఐల్ గో హియర్. సరే, ఇక్కడ చూడండి తమ్ముడు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనకు ఒక చిన్న క్లారిటీ కోసం వెళ్తున్నాం. అయినా సరే స్లో అయిపోయింది, నెట్ రావట్లేదు. స్పీడ్గా నెట్ వస్తే బాగుంటుంది.
ఓకే, ఇది లైవ్లో ఇదే ప్రాబ్లం, మీకు అర్థమవుతుందో లేదో. సరే, దీన్ని మళ్ళీ మనం డిస్కస్ చేద్దాంలే. ఇక్కడ ముందు బేసిక్ పాయింట్స్ అన్ని చెప్పినట్టున్నాను కదా తమ్ముడు. ప్లీజ్ గో త్రూ దట్ బేసిక్ పాయింట్స్ ఫర్ టుడే అండ్ విల్ సీ ఇట్ ఇన్ ద కమింగ్ క్లాస్. నథింగ్ టు వరీ, ఎనీహౌ ఐఎమ్ గోయింగ్ టు షో ఎవ్రీథింగ్. ఫస్ట్ ఇవన్నీ నీట్గా బుర్రకెక్కించండి. వాటికి ఇక్కడ వరకు చాలు తమ్ముడు, ఇప్పటికే లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ, గుడ్ నైట్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ till the end and don't forget to like and subscribe the ఛానల్ సో దట్ ఎప్పుడు లైవ్ ఉన్నా, ఇదిగో మన ఫ్రెండ్స్ కొంతమంది చెప్తున్నారు కదా మేము లైవ్ మిస్ అవుతున్నాము, ప్లీజ్ చెప్పండి అని. అట్లా లైవ్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్ తమ్ముడు, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద విలేజ్ ఇన్వెస్టర్స్ అండ్ విల్ మీట్. ఐ హోప్ ఐ వాంట్ టు మీట్ యూ ఆన్ వెన్స్డే, బట్ అది మీరు నాకు అవకాశం ఇస్తారో లేదో చూద్దాం. ద టార్గెట్ ఐ గేవ్ యూ పీపుల్, లెట్ మీ జస్ట్ చెక్ హౌ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు డూ దట్. Thank you, good night, bye bye, take care, love you all.